దర్శనార్థులు దిల్దార్ వార్తలకి స్వాగతం. డబుల్ బెడ్రూమ్ ఇల్లంటే ఏదో ఇచ్చినమా బిల్లులు శాంక్షన్ చేసినమా అన్నట్టు కాదు. పునాది తీసిండ్రా, బేస్మెంట్ లేపిన్రా, దర్వాజాలు ఎత్తిన్రా, గోడలు ఎంతవరకు లేచినాయి ఓ గిట్లా అడుగడుగు నడుచుకుంటున్నారు షైపాటి ఎమ్మెల్యేలు. అంతటితో ఆగుతుండ్రా? గృహప్రవేశాలు చేపించి యాటపోతులు గోపించి గుమ్మడికాయ కట్టేదాకా తిరిగి వాళ్ళు కొత్త ఇంట్లో అడుగు పెట్టినాక వాళ్ళ బాధ్యతను దించుకుంటున్నారు. చూడుండి కావాలంటే. ఇల్లు గట్టి చూడు, పెండ్లి చేసి చూడు అని అంటారు పెద్దలు. ఈ రెండిట్లా ఏది చేయాలన్నా తాత ముత్తాతలు వంచిస్తే ప్రాబ్లం లేదు గాని ఇక సొంతంగా కట్టాలంటే అదే తాతలి అదికొస్తారు. అట్లాంటి ఇండ్లు లేని పేదోళ్లకు ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తున్నది కదా కాంగ్రెస్ ప్రభుత్వం. మరి సర్కారు రుణం ఎట్లా తీసుకుంటారు? ఇగో గిట్లా దావత్కు పిలిచి తీసుకుంటున్నారు. ఖమ్మం రామచంద్రపూర్ బంజర్ గ్రామంలో ఇందిరమ్మ ఇంటి ఓపెనింగ్ కు సత్తుపల్లి జిల్లా ఎమ్మెల్యే రాగమై మేడం రిబ్బన్ కట్ చేసింది. ఇక సత్యనారాయణ స్వామికి దండం పెట్టుకుని తీర్థ ప్రసాదాలు తీసుకొని ఆ ఇంటోళ్ళైన ఓనర్లకు శుభాకాంక్షలు చెప్పి అప్పుడు మేడం భారం దించుకున్నది. అంతే కదా నుల్లా, అవ్వాయిలు కట్టించిన ఇల్లుకు అతిథులు వాళ్లే అవుతారు. అదే సర్కారు కట్టించిన ఇల్లు అయితే నేతలే చుట్టాలవుతున్నారు. గిట్లనే ఇండ్లు లేని వాళ్ళందరికీ కూడా ఆసరగాండ్రి మేడం అని అంటున్నారు గీ దావత్ చూసిన తెలంగాణ పబ్లిక్ కు. కోటి వరాలిచ్చిన కోడలు బిడ్డ కాదు, అల్లుడు కొడుకుగాడు అని అంటారు. కానీ ఓ ముసలమ్మకు అల్లుండ్లే కొడుకులైనరు, కోడళ్లే కొరివిదయ్యాలైనరు. మింగ మెతుకు లేకున్నా, గుంటెడు భూమి లేకున్నా, కడుపు నిండగానేది వెనకటి రోజుల్లా. తిండికి గింజలున్నా లేకున్నా ఇంటి నిండా పిల్లలు ముసలోళ్ళతోటి కలకలలాడేది. ఇయ్యాల మనమిద్దరం మనకిద్దరు కన్నోళ్ళు కనబడద్దు, తోడబుట్టినోళ్ళ వాసన అద్దనట్టు తయారైతున్నది లోకం. ఇక కన్నోళ్ళని సాదుడంటే సమాజాన్ని ఉద్ధరించినంత ఫీల్ అవుతుంటారేందో. శత్రువులను ప్రత్యేకంగా సంపాదించుకోవాల్సిన అవసరం లేదు ఈ రోజుల్లా. కొడుకులో, కోడన్లో, బిడ్డలో, అల్లుల రూపంలోనో పక్కనే ఉంటారు. బయటోళ్లకు వెన్నుపోటు ఒడిసి నమ్మక ద్రోహం చేసే అవకాశం ఏడిస్తున్నారు. ఇంట్లోళ్లే విల్లన్లు అవుతున్నారు. ఇగో గీ ముసలమ్మను చూసిండ్రా? యాదాద్రి భువనగిరి జిల్లా రామారం ఊరు. 80 ఏండ్ల పెద్ద మనిషి పెనిమిటి కాలం చేసిండట. 3 కొడుకులుంటే వాళ్ళు కూడా కాలం చేసిండ్రట. ఇక ముసలైన పేరు మీద ఉన్న దగ్గర 3 ఎకరాల భూమి 3 కోడన్లు తీసుకుని అత్తనవతలికి నూకేసిండ్రు. ఇంకేం చేస్తది? బస్టాండ్లు అడుక్కుంటుంటే బిడ్డలు అల్లుండ్లే అయ్యో అని చేరదీసిండ్రట. కానీ ఎన్ని రోజులున్న అల్లుడు కొడుకైతాడా? అల్లకు నేను భారం అయితా అని కలెక్టర్ కాళ్ల వేల పడుతున్నది. నా భూమి నాకు ఇప్పిన్రి, నా బతుకు నేను బతుకుతా అని. కలెక్టర్ హనుమంతరావు సారు వివరాలు తెలుసుకొని ఇక ముసలమ్మ బాధను అర్థం చేసుకొని ఆమె భూమి ఆమె పేరు మీదకి పట్టా మార్పిచ్చి మళ్ళెవలు అమ్ముకోకుండా బ్లాక్ లిస్ట్ పెట్టమని ఆర్డర్ వేసిండు. అయిందా? మంచిగా అయిందా? ముసలమ్మకు బుక్కెడు బువ్వ పెడితే ఇంటి ముంగట ఉండకపోవునా? ముసలోళ్ళద్దు గాని అలా చెమట తీసిన ఆస్తులు మాత్రం కావాలి. గిట్ల నలుగురికి వేస్తే చక్కగా అయితే సమాజం అని అంటున్నారు ఈ ముచ్చట చూసిన వాళ్ళు. హబ్బాబ్బాబ్బా ఏం పెండ్లి పిలుపులు! మొన్నటిదాకా పెండ్లీలకు పేరంటాలకు పిలిచినోళ్ళే లేరు. ఇప్పుడు ఒకటే రోజు 4-5 పెళ్లిళ్ళు. ఏ పెండ్లికి పోవాలనో తెలియకుంటున్నది. ఈ ముహూర్తాలు కూడా ఇప్పుడే మంచిగున్నాయట. అటు ఫంక్షన్ హాల్ అయితే మస్తు తక్లీఫ్ అవుతున్నది. గిట్లా లగ్గం అవుతున్నదో లేదో అట్లా బువ్వ పెట్టి బలమీటికి బయటకు పంపుతున్నారట. ఎందుకంటే మీరు బుక్ చేసుకున్న టైం అయిందని. ఇక ఎవరిని మందలిచ్చేటట్లేదు, ఎవరితోని మాట్లాడేటట్లేదు. ఇంతకు ముచ్చటేంది అనంటే, ఓరక్క ఏందిది? ఏ టెక్నాలజీ గిట్లనా? చూస్తుంటే ఆ జంట ఈ జంట సేమ్ టు సేమ్ ఉన్నారు. ఇలా ఎవరు నిజం ఎవరు అబద్ధం అని కండ్లు నలుసుకుంటా చూశారు. ఎందుకంటే వీళ్ళు అమడాల జంట. 2 కవలన్నదమ్ములకు 2 అమడాల అక్క చెల్లెళ్ళు దొరికిర్రు. కామారెడ్డి జిల్లా గన్పూర్ కాడ అయింది ఈ చంద్రాల లగ్గం. పెళ్లి పిల్లగాన్ల పేరు విజయ్, వినయ్. పెళ్లి పిల్లల పేర్లు కీర్తన, కీర్తి. మామూలుగా కవల పిల్లలకు కవలల్నే ఇచ్చి చేయాలని అంటారు గాని ఇప్పుడున్న కాలంలో అయ్యే పనా? కానీ వీళ్లకు మాత్రం ఆ అదృష్టం కలిగింది. మొత్తానికి ఒక్కింట్లో పుట్టిన అన్నదమ్ములకు ఒక్కింట్లో ఆడపిల్లలే దొరికిరు కాబట్టి అటు పిల్లగానోళ్ళు ఇటు పిల్లోళ్ళు ఫుల్ కుషేట. అయ్యో పాపం, పోయిన నెలలనే ఎంగేజ్మెంట్ అయింది, అప్పుడే క్యాన్సిల్ అయిందా? పిల్లగాడు ఒకరినొకరు నచ్చిండ్రు, కట్న కానుకలు అయిపోయినాయి. అటు పెద్దలు ఇటు పెద్దలు మంచిగానే ముచ్చట్లు పెట్టిండ్రు. మరి పెళ్ళెందుకు క్యాన్సిల్ అయింది అని అడుగుతారు. కానీ వాళ్ళు ఏం చెప్పాలనో ఏం చెప్పాదో తెలియక అంతా మా తలరాత అని బాధపడతారు. కానీ ఏమైతున్నదో తెలుసునా? చూడును మీరే.
మంచి కొలువున్న పిల్లగాడే దొరికిండు. మా అమ్మాయికి అదృష్టం పడిశం పట్టినట్టే పట్టిందని గుండెల మీద చేసుకొని వండుకున్న అవ్వాయిలకు కొందరు నరకం చూపెడుతున్నారట. పూలు పండ్లు వరపూజ కాకముందే కొందరు అమ్మాయిలకు దగ్గరై వాళ్లకు గిఫ్టులు సినిమాలకని షికార్లకని తిప్పి అటెంకా వాళ్ళను వాడుకొని వాళ్ళు దగ్గరైన ఫోటోలను తీసి అదనంగా కట్నం ఇవ్వకపోతే ఆ ఫోటోలను బయట పెడతామని బెదిరిస్తున్నారట. ఆడబిడ్డలకి వాళ్ళ తల్లిదండ్రులకు నేను ముఖ్య గమనిక ఏమంటే, ఆడబిడ్డలు మీరు పెళ్లి పీటలు ఎక్కేదాకా చాలా అప్రమత్తం ఉండాలని చెప్పి నేను కోరుతున్నాను. ఎవరు ఎంత ఆశ చూపించినా మీరు మాత్రము ఎట్టి పరిస్థితి లొంగకండి. మీరు మీ జాగ్రత్తలో ఉండాలి. క్యాన్సల్ అయితే క్యాన్సల్ కావచ్చు కానీ బట్ దాన్ని మళ్ళీ తర్వాత మీకు బ్లాక్మెయిల్ చేసి మీకు మిస్యూజ్ చేసే అవకాశం ఉంటుంది. మళ్ళీ అదే విధంగా వాళ్ళు మళ్ళీ వేరే వాళ్ళు కూడా మోసం చేసే అవకాశం ఉంటుంది. సో ఎవరు కూడా మీకు పెళ్లి చూపులు అయింది, మీరు ఫిక్స్ అయిపోయింది, ఎంగేజ్మెంట్ అయిందని చెప్పి ఆ ఒక్క ఆశ తీసుకుని మీకు మోసం చేసే అవకాశం ఉంటుంది. అందుకు మీరు కూడా బాగా అలర్ట్ ఉండాలి. తల్లిదండ్రులు బాగా అప్రమత్తం ఉండాలి. చూడుర్రి, కాబోయే అల్లుడే కదానని నమ్మి బిడ్డను పంపిన కర్మానికి చాలా మంది మోసపోయినామని పోలీసుల కాడికి చిర్రట. పాపం ఈ అక్కకు ఒకడు మ్యారేజ్ బ్యూరోలో దాకిండట. వాడిని నమ్మి 30 లక్షల రూపాయలు ఇచ్చిందట. ఈ ఫోటోలు ఉన్నోడే వాడు. చూస్తున్నారు కదా ఏ తీర్ల మోసాలు అవుతున్నాయో. పెళ్లి సూపులకు బుద్ధిమంతులు లెక్క కొందరు కంత్రిగాళ్ళు వస్తున్నారు. కాబట్టి అమ్మాయిల తల్లిదండ్రులు మన పెద్దలు చెప్పినట్టే పెళ్లి సూపులకు ముందే అటేడు తరాలు ఇటేడు తరాలు చూడుర్రి, సరేనా? నరం లేని నాలుకని ఏది పడుతుంది మాట్లాడితే నడుస్తుందా? ఏ నవ్వొక్కడ నాలుక గరుసుకోవాల్సి వస్తుంది. ఎవరినంటున్నావని అంటారా? ఎవరిని పడతాలనంటే నడుస్తుందా గాని ఏతులకు పోయి పడేటోళ్ళనే అంటున్నాం గాని చలో సీదా వార్తలకు పోదాం పాండ్రి. కరోనా వైరస్ అంటుకున్నట్టే మేము వేసే వీడియోలు కూడా జనాలకు అంటుకోవాలని కొందరు వేసే చేష్టలు చూస్తుంటే ధూ అనాలనో లేకపోతే కేసీఆర్ సార్ లెక్క మీ బతుకులు జేడా అని అనాలనో అర్థమైతలేదుల్లా. పొట్టకూటి కోసం రైళ్ల బిర్యానీ పొట్లాలు అమ్ముకునేట ఆయన కాడ బిర్యానీ పొట్లం కొట్టేసిండు పైన బెర్తు మీద ఉన్నాడు. ఇక వీడు చేసిన ఘనకార్యం పబ్లిక్ కు తెలవాలని దీన్ని పోస్ట్ కూడా చేసిండ్రు. ఇక ఈ వీడియో జనాల్ని మెప్పిస్తది. లక్షల కొద్ది లైకులు వస్తాయని అనుకున్నాడు కావచ్చు. కానీ కాకపోతే టన్నుల కొద్ది తిట్ల కామెంట్లు వచ్చేసరికి పోరాడు దడుచుకొని వీడియో తీసేసిండు. ఇక వీని కథ గిట్లుంటే తమిళనాడు కాడ ఒక తాగుబోతూ తాగి రోడ్డు మీద కోతి కంటే ఎక్కువ చేసిండు. కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టు తాగినోని చేతికి కార్ స్టీరింగ్ దొరికేసరికి బైకులు కార్లు షాపులు పొట్టు పొట్టయినాయి. పాపం ఈ కాకాను గుద్దితే కాలు ఇరిగింది. ఇక దొరకబట్టి మైలపోలు గట్టిగానే తీసిండు జనాలు గాని లోకం మీద ఎసొంటి లత్కొరగాలు తిరుగుతున్నారు చూడుండ్రుల్లా. కనిపించే 3 సింహాలు చట్టానికి న్యాయానికి ధర్మానికి ప్రతిరూపాలైతే కనిపించని 4వ సింహమేరా పోలీస్ అని అంటారు కదా. వీళ్లకు తోడు ఇంకో సింహం కూడా ఉన్నది. అది ఇంకా పవర్ఫుల్ గా పనిచేస్తుంది. అదే డ్రోను. శివునికి 3వ కన్ను లెక్క ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ కు 3వ కన్ను అయింది. దొంగల పాలిట విష్ణు చక్రమైంది. చూడుండ్రి శిశుపాలను వెనకెమ్మటి పడ్డట్టు ఎట్లా వెంటాడుతుందో. పాపాలు చేసేటోళ్లను దేవుడు మీదికెళ్ళి చూస్తాడు. టైం వచ్చినప్పుడు సంగతి చెప్తాడు అని అంటుంటాం కదా. ఇగో ఈ వీడియో చూస్తే గిట్లనే చూస్తాడు కావచ్చు దేవుడు కూడా అని అనిపిస్తుందిలా. ఏందో స్టేట్ ర్యాంక్ కొట్టే పిల్లగాళ్ళు దోలాడుకున్నట్టు ఎవరు లేని ప్రదేశాలు చూసి చదువుకున్నట్టు అలా ఏర్పాట్లు చూడుండ్రి.
గంజాయికి బానిసలై గిట్ల ఒంటరిగా జాగలు దోలాడుకొని గంజాయి కొడతారు. కొట్టినాక అది లోపట ఊకెనే ఉంటదా, ఏదో చిడుగు పని చేయమంటది. గిట్లా ఈ గంజాయి మందు చెయ్యంగానే క్రైమ్ పెరుగుతున్నది, పోలీసులకు పని పెరుగుతున్నది. అన్నమయ్య జిల్లా రాయచోటిలా బంగ్లా మీద కూర్చొని గంజాయి సేవిస్తుంటే డ్రోన్ పసిగట్టింది. అగ చూడుండ్రి, మత్తు తలకాయ కెక్కక ముందే కాకీలు గంజాయి బ్యాచ్ ను పట్టుకున్నారు. ఈ డ్రోన్ల కడుపు సల్లగుండా గిట్లనే బహిరంగ ప్రదేశంలా గిట్లాంటోళ్ళు గానొస్తే పట్టుకపోయే ఉపాయం చేస్తారంటే ఇక సగం కొట్లాటలు బంద్ అయితాయి. ఒకప్పుడు ఊరికి ఒక కారు కూడా ఉండకపోతుండే, వాడకట్టుకు ఒక మోటార్ సైకిల్ ఉంటే మా గొప్ప. అట్లాంటిది ఇవాళ ఇంటికో కారు, మనిషికో బండి. ఇక రోడ్ల మీదకి వస్తే సగం జీవితం ట్రాఫిక్ లోనే గడుస్తున్నది. డబుల్ రోడ్లు, రింగు రోడ్లు, 4 లైన్లు, సిగ్నల్స్, ట్రాఫిక్ పోలీసోళ్ళు, ఇంత వ్యవస్థ ఆ బండ్ల కోసం, ప్రయాణాల కోసం పనిచేస్తున్నది. అన్నట్టు అలా ట్రాఫిక్ పోలీసుల పాత్ర అయితే చాలా పెద్దదనే చెప్పాలనుల్లా. చూడుర్రి, మీరు కూడా గదే అంటారు. ఇది వృత్తి ధర్మం, ఉద్యోగం పట్ల నిబద్ధత అంటే. ట్రాఫిక్ పోలీసులు అనగానే కెమెరాలు పట్టుకొని పోటువలు కొడతారు, వసూళ్ల కోసం చలాన్లు రాస్తారు అని తిడుతుంటారు జనం. కానీ వాళ్ళ వృత్తిలా పాటలు చూడుండ్రులా ఎట్లున్నాయో. ట్రాఫిక్ జామ్ అయిందంటే జనం కన్నా ఎక్కువ ఫికర్ పడేది ట్రాఫిక్ పోలీసోళ్లే. ఇక రోడ్డు మీద కార్ ఆగిందని 2 పోలీసులు కలిపి దొబ్బుతా ఉన్నారు. ఇట్లాంటి పోలీసులకు మనం రెస్పెక్ట్ ఇయ్యాలి, తారీఫ్ చేయాలి. ఖమ్మంలో గానొచ్చింది ఈ వీడియో. నడుమ ఆగిపోయిన కారు తోటి ఓనర్లు తిప్పలు పడుతుంటే, వెనుక పొంటోళ్లు హారన్లు కొడుతుంటే, ఇక చుట్టుముట్టు జంక్షన్ జామ్ అయితుంటే గిట్ల కాదని ఆళ్లే కారును దొబ్బుకుంటా పోతున్నారు. గ్రేట్ వర్క్ కదా. ఇవల్ల ఇలాంటి దిల్ దార్ వార్తలు మళ్ళా చెదిల్దార్ వార్తల్లా మళ్ళా కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి వనితా టీవీ. నమస్తే.